హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అధర్వణ వేద పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. 12 రాశులు, ప్రతి మనిషికి రాశి బట్టి జీవిత కాలగమనం కానీ గ్రహరీత్యా కానీ ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, ఏ ప్రత్యామ్నాయాలు చేయాలి, శుభాలేంటి అశుభాలేంటి, ఒక్కొక్క రాశి గురించి మనం చేద్దాం. స్వామి ఇప్పుడు రాసుల్లో 2వ రాశి ఎలా ఉండబోతున్న వాళ్ళకి కొంచెం వాటి గురించి కూడా చెప్పండి. రాసుల్లో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఏలిన శని పక్కనే ఉంది కదా, దీనికి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు, టెన్షన్ వస్తుంది. ఈ రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశికి ఒక ప్రత్యేకత ఉంది. స్త్రీల వల్లనే పైకి వస్తారు కొంతకాలం, తర్వాత స్త్రీల వలన ఖచ్చితంగా నష్టపోవాలి, జాబులు పోతాయి, ప్రాణాలే పోతాయి. ఇప్పుడు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి సిఐ దగ్గర అవమానాలు పొందడం పెద్ద ప్రచారం జరిగింది. ఒక అతనికి ఉదయ్ కృష్ణారెడ్డి, అతను ఐపీఎస్ ట్రైనీ అయ్యుండి తోటి కొలిగ్తో అసభ్యంగా బిహేవ్ చేసాడని కేసు ఎలా పెట్టారు. ఆ తర్వాత అది నిజాలో అబద్ధాలో అది గవర్నమెంట్ చూసుకుంటుంది. అయితే నిప్పులేందే పొగరాదు కదా, మొత్తం మీద పేక కత్తి మీద పెట్టారని ఇలా అపనిందలని కాదు, మొత్తం మీద నిజాలో అబద్ధాలో వాళ్ళు చూసుకుంటారు. కానీ వచ్చిందా లేదా ఎలిగేషన్, ఉద్యోగం పోయింది, సస్పెండ్ చేశారు. కాబట్టి ఐపీఎస్ నుంచి మళ్ళీ ఇంకా అది చాలా కష్టం అన్నాడు, పెద్ద ప్రాసెస్. మళ్ళీ కోర్టు ప్రొసీడింగ్స్, శిక్ష పడడం, కన్విక్షన్, వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం, ఇవన్నీ ఆధారపడ్డం. జరిగిందా లేదా ఆ విధంగా ప్రతి వృషభ రాశి వాళ్ళు కూడా ఈ నెలలో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చక్కగా మాట్లాడాలి. రైతులను మనం తీసుకున్నప్పుడు రైతులు బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఉంటాయి. ఇనప వ్యాపారం, చెత్త ఏరుకుంటారు చూడు, స్క్రాప్, ఆ స్క్రాప్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా పైకి రావడం అనేది జరుగుతాయి. వ్యాపారాల, కూరగాయల వ్యాపారం దగ్గర నుంచి, కమిషన్ ఏజెంట్స్ దగ్గర నుంచి అందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ముఖ్యంగా పురోహితులు, జ్యోతిష్కులు ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గురుడు మనకి కర్కాటక రాశిలో ఉన్న కారణంగా రవితో అంత పెద్దగా యోగించదు. సినిమా యాక్టర్లు బ్రహ్మాండంగా యోగిస్తారు. తర్వాత వీళ్ళు ఇల్లులు కడతారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కడతారు. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఎటువంటి దైవాన్ని, ఎవరిని, ఏ దైవాన్ని పూజించాలి? వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి, దానికి 6 సంఖ్య చాలా శుభప్రదమైనటువంటి లక్కీ నెంబరు. కలర్ పింక్ కలర్, అందుకే కేసీఆర్ గారు పింక్ కలర్ని పెట్టుకున్నారు. తర్వాత చక్కగా ఏ దైవము అంటే ఈవెన్ బ్రహ్మదేవుని పూజించాలి. యాక్చువల్గా వృషభ రాశికి అధిపతి బ్రహ్మ, రోహిణి నక్షత్రాన్ని, రోహిణి, మృగశిర ఇవన్నీ వృషభ రాశిలోకి వస్తాయి. కాబట్టి మహాలక్ష్మి తల్లిని ఆరాధించడం కానీ లేదా శుక్రగ్రహాన్ని ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి. అంటే వీళ్ళ అదృష్ట సంఖ్య ఏదంటారు? అదృష్ట సంఖ్య 6. మంచి రోజు శుక్రవారం. ఓకే. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ క్షేత్రం దర్శిస్తే మంచిది, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, కొంచెం దాని గురించి. వృషభ రాశి వారు విలాస పురుషులు, కష్టజీవులు, మొండి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి అధిపతి శుక్రుడు. వీళ్ళకి కనుక చాలామంది ఎక్కువ శుక్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి లగ్జూరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మందు కొడతారు, స్మోకింగ్, ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీని అంతటికీ శుక్రుడు అధిపతి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి దర్శనం చేసుకోవాలి. మహారాష్ట్ర ఆ మహాలక్ష్మి దర్శనం చేసుకుంటే డైరెక్ట్ కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది, వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఆ మహాలక్ష్మీదేవి దర్శనం చేసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా వృషభ రాశి వారికి బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఎలా అంటే శ్రీ మహావిష్ణువు కూడా లక్ష్మీదేవి నా పెళ్ళమే కదా అనుకొని, ఇప్పుడు మనందరం ఎలాగైతే మామూలు జనం అంతా బిల్డప్లు ఇస్తారు, మన తండ్రే కదా యథారాజా తదా ప్రజ, అలాగే దేవుడిని బట్టే జీవులు. అందువలన లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే వదిలేసి కొల్హాపూర్ వెళ్ళిపోయింది. ఆమె కొల్హాపూర్ వెళ్ళిపోతే ఈయనేమో పిచ్చోడైపోయి తిరుపతి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. అందుకని ఆ తర్వాత మహాలక్ష్మి తల్లిని శాంతపరుచుకున్నాడు. అందువలన ఎవరికైతే భార్యాభర్తల గొడవలు అధికంగా ఉన్నాయో అటువంటి వాళ్ళు కొల్హాపూర్ వెళ్ళి మహాలక్ష్మీదేవి దర్శనం చేసుకుంటే చాలు, పూజలు కూడా ఏం చేసుకోగల. దేవస్థానాల్లో పూజలన్నీ 10 రూపాయలు 25 రూపాయలే ఉంటాయి. కాబట్టి ఆ దర్శనం, ఆ టికెట్ తీసుకుని దర్శనం చేసుకుంటే సరిపోతుంది. అయినా వీళ్ళు బ్రహ్మాండంగా కలిసిపోతారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.